ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం పదవిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే సిబిఐ కానీ ఈడీ కానీ ప్రశ్నించవచ్చా లేదా అనే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే నడుస్తోంది. అదే ఒక పిటిషన్కి సంబంధించినటువంటి కేసు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ జనవరిలో ఆవిడ ఐప్యాక్ విషయంలో కొన్ని నేరాలు చేశారని చెప్పి ఈడీ దాడులు చేసింది. ఆవిడ పరుగును వెళ్ళి ఆ యొక్క పత్రాలన్నింటినీ కూడా మొదటే తీసుకుంది. కాన్వాయ్తో వెళ్లకుండా సపరేట్గా ఒక ప్రైవేట్ కారులో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి ఆ యొక్క ఆఫీసులో ఉన్నటువంటి అన్ని పత్రాలు తీసుకుని పారిపోయింది. అది మనం కల్లారా చూసాం కదా. దానికి సంబంధించి ఈడీ పిటిషన్ దాఖలు చేసింది అప్పుడు సుప్రీంకోర్టులో. అది ఇప్పుడు వాయిదాకు వస్తే అటువైపు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి యొక్క లాయరు ఇప్పుడు ఈ పిటిషన్కి ఎటువంటి విలువ లేదు కదా, దీన్ని కొట్టేయాలి అన్న విధంగా మాట్లాడితే ఇటువైపు తుషార్ మెహతా అలాగే ఈడీ అధికారులు ఏమంటున్నారంటే దీన్ని సిబిఐకి బదిలీ చేయండి అని వాళ్ళు కోరారు. ఇంకోటి ఏమడిగారంటే అసలు సిట్టింగ్ ఎమ్మెల్యే, అసలు సిట్టింగ్ ముఖ్యమంత్రి అంటే పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్పు చేస్తే ప్రశ్నించొచ్చా లేదా అది మీరు మాకు చెప్పండి, దాని గురించి మాత్రం మేము ఒక వివరణ కోరుకుంటున్నాము, ఒక క్లారిటీ కోరుకుంటున్నాము అని చెప్పి తుషార్ మెహతాతో పాటు మిగతా ఈడీ అధికారులు కూడా కోరారు. మేము ఆ రోజు చేసింది తప్ప ఒప్ప, దాని గురించి ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమొచ్చేసి అలా ఉండిపోయారు. అంటే ఇది తప్ప ఒప్ప అనే దాని మీద తేల్చలేక 2వ తారీఖుకి వాయిదా వేశారు. అంటే ఇప్పుడు ఈ 2వ తారీఖు వాయిదా వేశారు కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ జడ్జిలు మొత్తం రాజ్యాంగంలో ఎంతవరకు ఇది ఉన్నాయని చెప్పి వాళ్ళ టీంకి చెప్తారు. వాళ్ళ టీం ఏమొచ్చేసి పరిశీలిస్తుంది, తర్వాత రాజకీయ నాయకులతో సంబోధిస్తారు. ఇట మొత్తం చేసి ఫలాంది ఇలాగ చేయగలుగుతున్నామనే ఒక క్లారిటీకి అయితే ఈ న్యాయమూర్తులు రాలేకపోయారు. అంటే తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షించాల్సిందే అనేది చెప్పలేకపోతున్నాయి అన్నమాట మన చట్టాలు. ఎందుకంటే అది ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు. ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు అన్నారుగా, ప్రధానమంత్రితో సహా ఎవరైనా సరే తప్పు చేస్తే ఒక నెల రోజులు నిరవధికంగా జైల్లో ఉంటే కనుక ఆ తర్వాత ఇంకా ఆ పదవికి కానీ వాళ్ళు నెక్స్ట్ పని చేయడం అంటే పోటీ చేయడానికి కానీ అర్హులు కారు అని చెప్పి ఆయన్ని కూడా చేర్చుకొని ఒక చట్టం చేయడం జరిగింది. మరి అలాంటప్పుడు ఇంకా మనం ఇంకా చట్టాల గురించి ఇంకా ఆలోచిస్తున్నాము అంటే ఇంకా ముఖ్యమంత్రులు తప్పు చేయొచ్చు అనే కదా అని అర్థం. ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తప్పు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయొచ్చు అని తీర్పు చెప్పగలగాలి. మనం ఇంకా ఆలోచించి చెబుతామంటే ఇంకా ఏ విధంగా ఉందో చూడండి. సుప్రీంకోర్టు అంటే ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం వెంటనే తీర్పులు చెప్పేయాల్సిన అవసరం లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. కనీసం ఒక క్లారిటీ కూడా మనం చెప్పుకోలేకపోతే మరి సుప్రీంకోర్టు పరిస్థితి ఏంటి, మరి ప్రజల యొక్క ఇదేంటి అంటే ఇలాంటి విషయాల్లో కూడా మనం నీళ్లు నములుతుంటే చట్టాల మీద గౌరవం పోద్ది ప్రజలకి.